ఓన్లీ మెయిన్ రీజన్ ఈజ్ కంపారిజన్. మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేసి పక్క వాళ్ళ అబ్బాయి చూడు ఎంత బాగా చదువుకున్నాడో, ఎన్ని మార్కులు వచ్చాయో, మన పిల్లలు చూడు ఏం చదువుకోవటం లేదు, ఏమి లాభం లేదు, నువ్వు ఎందుకు పనికి వస్తావురా అని తిట్టినప్పుడు మాత్రమే అతను స్ట్రెస్ ఫీల్ అవుతాడు. అలా కాకుండా అతన్ని తను చదువుకోమని మీరు కొట్టినా ఫీల్ అవ్వడు, ఇంకేదైనా చెప్పినా ఫీల్ అవ్వడు. కానీ ముఖ్యంగా కంపారిజన్ చేసి చెప్పినప్పుడు మాత్రం చాలా 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 ఫీల్ అవుతాడు. అటువంటి స్థితిలో పేరెంట్స్ ఉండకూడదు. తర్వాత వాళ్ళు సరిగా చదవటం లేదని మనం పెద్ద కంప్లైంట్ ఇస్తాం పిల్లల మీద. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం, మనం చెప్పాల్సిన విషయం, వాళ్ళు చదవటం లేదు కాదు, వాళ్ళు చదువుకునేటట్టు మనం చేయలేకపోతున్నాం. దట్ ఈస్ అవర్ ఇన్ఎఫిషియన్సీ. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా ఓపికగా చేశారు కాబట్టి చదువులో వాళ్ళు ఉత్తీర్ణులు కావడానికి, గొప్పవాళ్ళు కావడానికి ఎంతో పేరెంట్స్కి సహనం అవసరం. బట్ లైఫ్ ఈజ్ ఏ గేమ్, యూ ప్లే ఇట్, దట్స్ ఆల్. లైఫ్ ఈజ్ ఏ గేమ్, యూ ప్లే ఇట్. అలాగే జీవితాన్ని ఇట్స్ ఏ ఛాలెంజ్, మీట్ ఇట్. ఏదో కష్టం వచ్చింది కదా అని మనం ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి వెనకడుగు వెయ్యొద్దు. గో హెడ్. వెళ్ళినప్పుడు యూ విల్ మీట్ ది సక్సెస్, యూ విల్ డెఫినెట్లీ గెట్ ది సక్సెస్.